బ్రేకింగ్ న్యూస్. ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఇప్పుడు విజయం ఎవరిది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో గంటలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా విజయంపై ఎన్డీఏ ధీమాగా ఉంది. అటు గెలుపుపై ఇండియా కూటమి ఆశతో ఉంది. మొత్తానికి మరి కాసేపట్లో విజయం ఎవరిది అనే అంశంపై స్పష్టత రానుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బరిలో ఉండగా ఇండియా కూటమి తరపున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నిలిచారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మరో గంటలో ఓట్ల లెక్కింపు చేపట్టి ఆ తర్వాత విజేతను ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయ సభల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న 788 మంది సభ్యులు వైస్ ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. అయితే ప్రస్తుతం 7 స్థానాలు ఖాళీగా ఉండడంతో ఓట్లు వేసే వారి సంఖ్య 781 మాత్రమే. సంఖ్యాపరంగా ఎన్డీఏకు బలం ఎక్కువగా ఉన్నా తటస్థులు క్రాస్ ఓటింగ్పై కొండంత నమ్మకం పెట్టుకుంది ఇండియా కూటమి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే తమ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేసింది ఇండియా కూటమి. ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. కొద్దిసేపట్లో విజేతను ప్రకటించబోతున్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి. రైట్ శివ, ఉప ఎన్నిక ముగిసింది. సో ఇరు వర్గాల్లో ఎన్డీఏ కూటమిలో ఇండియా కూటమిలో ఈ సమయానికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏం కనిపిస్తోంది? రాజేష్, ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల పోలింగ్ అనేది కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల పోలింగ్ 5 గంటలకు ముగిసింది. ఇక కౌంటింగ్ ప్రక్రియ అనేది మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మాక్సిమం 1 or 2 hours లో, అంటే 6 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత 7, 8 మధ్యలోనే ఎవరు గెలుపొందారు అనే గెలుపొందిన అభ్యర్థి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికే గెలుపు తథ్యం అనేది ఎన్డీఏ కూటమి భావిస్తోంది. ఎప్పుడైతే సిపి రాధాకృష్ణన్ పేరు ప్రకటించారో అప్పుడే వారికున్న బలాబలాలు కానీ వారికున్న ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల బలం అంతా కలుపుకొని గతంలోనే వారికి మెజార్టీ అనేది ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటి ముందంజలో ఉన్నాం కాబట్టి అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంటుందని కూడా గతంలోనే వారు అయితే ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా మ్యాజిక్ ఫిగర్ చూసుకుంటే కనుక మొత్తం వారు అనుకున్న దానికంటే దాదాపు 425 పైనే వారికి మద్దతు లభిస్తోంది. ఇది మరోవైపు ఇటు కాంగ్రెస్, అంటే ఇండియా కూటమికి సంబంధించిన సుదర్శన్ రెడ్డికి మాత్రం 320కి పైగా స్థానాలు రాబోతున్నాయి. అంటే కనీసం మ్యాజిక్ ఫిగర్ కు దరిదాపుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన గెలిచే అవకాశం అనేది లేదు. క్రాస్ ఓటింగ్ ఇంకా కూడా ఇండి కూటమి నేతలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే క్రాస్ ఓటింగ్ ఏమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అనుకుంటున్నారా? కొంతమంది తటస్థంగా ఉన్నారు, వాళ్ళ ఓట్లు కూడా లేవు కాబట్టి క్రాస్ ఓటింగ్ జరగడం మీద మాత్రమే నమ్మకంగా ఉన్నారా? నిజంగా అటువంటి జరిగే అవకాశం ఉందా? అసలు క్రాస్ ఓటింగ్ జరిగినప్పటికీ కూడా ఇంత మొత్తంలో, అంటే దాదాపు 100 సీట్ల తేడా అనేది మార్జిన్ అనేది ఇద్దరికి ఉంది, ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి. కానీ 100 సీట్లు క్రాస్ ఓటింగ్ జరుగుతుందంటే జరగదు అనేది ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. కేవలం వారికి, అంటే కొంతమంది బీఆర్ఎస్, బీజేడీ, ఎస్ఏడీ అంటే శిరోమణి అకాలీదళ్, బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు బిజు జనతా దళ్, 3 పార్టీలు ఈ ఎన్నికకు దూరంగానే 12 సీట్లు అక్కడ ఆగిపోయి కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు. మరి కొంతమంది ఎటు వేశారో ఓటు అనేది కూడా తెలియని విధంగా ఉంది. మరోవైపు స్వాతి మాలివాల్ ఎన్డీఏ కూటమి ఇటు ఓటింగ్ లో పాల్గొన్నారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి గత కొన్ని రోజులుగా ఆవిడ దూరంగా ఉంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమికి మద్దతు ఇస్తుంది. స్వాతి మాలివాల్ మాత్రం ఈ రోజు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తాను ఓటు వేసి ఉండొచ్చు అనేది అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే మొత్తం కూడా చూసుకున్నా ఇటు లోక్సభ, రాజ్యసభలో మెజార్టీ అనేది ఎన్డీఏ కూటమికి ఉంది. మరోవైపు మిత్రపక్షాలు కానీ ఇటు వైసీపీ కూడా సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ చేసిన దాన్ని బట్టి కూడా చూసుకున్నా ఇటు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి మొత్తం స్థానాలన్నీ కూడా కలుపుకుని 770 స్థానాలు ఉంటే దాంట్లో మ్యాజిక్ ఫిగర్ 386 ఉంటుంది. దాంట్లో 386 అంటే 425 స్థానాలకు పైగానే ఇటు ఎన్డీఏ కూటమికి వస్తున్నాయి. కాబట్టి ఇక ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక కౌంటింగ్ ప్రక్రియ అనేది మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. కాబట్టి అధికారికంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు గెలుపొందారనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ.